ఈ నల్ల కవర్లో ఉండే ఏంటి చెప్పుకోండి చూద్దాం. నువ్వు చెప్పకుండా ఎట్ట తెలుత్తదక్క సుబ్బరామక్క అని అంటారు, నాకు తెలుసు. ఇక చెప్పేది ఎందుకు, చూసేయండి. ఊరకొచ్చిన ఉసిరికాయలమ్మో అయ్యో. ఇప్పుడు ఒక పెద్ద చిక్కు వచ్చి పడ్డది. వీటిని ఏం చేయాలో అర్థం కావట్లా ముందల. అట్టని ఏం చేయకుండా వదిలిపెట్టేదేలే. ఏం చెయ్యాలన్న చూడడానికి మనకి యూట్యూబ్ ఉందిగా, చూసేసిన ఏంటియో. కానీ నాకు కనపడ్డది ఆయిల్ ఒకటి, ఇలా ఉసిరికాయ జ్యూస్ ఒకటి. ఇప్పుడు ఆయిల్ చేయాలంటే చాలా కావాలి ఇంకా. అందుకని ఉసిరికాయలు జ్యూస్ చేద్దామని ఇట్ట మొక్కలు కోసి పెట్టుకున్నా. అల్లం లేదు ఇంట్లో, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు చేద్దాం. ఉసిరికాయ ముక్కలు ఇలా కోసుకొని అందులో ఒక 2 ఇంచుల అల్లం ముక్క వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా మిక్సీ పట్టుకున్నా. ఆ తర్వాత ఒక కచ్చీఫ్లో వేసి వడగట్టుకున్నా. ఇలా ఇట్ట పూర్తిగా పిప్పి అయ్యే వరకు రసం అయితే పిండేసుకుంటే ఇట్ట పిప్పి వచ్చేసిద్ది. అట్ట 2-3 సార్లు వేసుకున్నాలే. కొంతమంది అనుకోవచ్చు, ఫ్రీగా వత్తి పిల్ల పెనాయిల్ అయిన తాగే తట్టుందే అని. పెనాయిల్ తాగుతున్నా రేపటి నుంచి వీడియోలు ఎవరు పెడతారు మీకు? యూట్యూబ్లో చూస్తే ఉసిరికాయల వల్ల చాలా ప్రయోజనాలు కనపడ్డాయి. అబ్బా, జుట్టుకు మంచిదే, పొట్టకి మంచిదే. అందుకే ఆ జ్యూస్ అంతా చేసుకొని ఇంకా స్టోర్ చేసి పెట్టుకుంటున్నా. ఇలా 2 గాజు గ్లాసుల్లో పెట్టుకున్నా. మిగతా ఐస్ క్యూబ్స్ లాగా చేసుకున్నా. ముందు ఈ జ్యూస్ దాగా ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ వాడుకోవచ్చు అని. ఉదయాన్నే లేచి పరగడుపున ఇట్ట జ్యూసు ఒక 1/2 గ్లాస్ జ్యూస్ తీసుకొని అందులో కొంచెం వాటర్ కలుపుకొని తాగేసిన. ఇట్ట 3 రోజులు తాగిన తర్వాత మీకు ఈ వీడియో పెడుతున్నా. దీనివల్ల నేను గమనించిన సత్యం ఏందిరా అయ్యా అంటే, డైజెషన్ బాగా అవుతుంది, మొహం కూడా కొంచెం బాగానే అవుతున్నట్టుంది, జుట్టు కూడా ఓడకుండా ఉండేటట్టుంది. ఫాలో చేయడం, లైక్ చేయడం మర్చిపోతే మీతో